వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటీస్ వస్తుంది. ఇది పెనుగొండ పాలకొల్లు రోడ్ అండి. ఇది మనం ఈరోజు వచ్చింది శ్రీ వాసవి కనక పరమేశ్వరి టెంపుల్ అండి. ఈ గుడి వీడియో ఎందుకు తీస్తానంటే చాలామందికి తెలియదండి గుడి. అందు గురించి నేను మన సబ్స్క్రైబర్స్కి అందరూ చూస్తారని చెప్పి, మళ్ళీ చూసి వస్తారని చెప్పి నేను వీడియో తీయడం జరుగుతుంది. గుడి అయితే మనకి రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందండి. 50 కిలోమీటర్లు ఉంటుంది గుడి. స్టాచ్యూ ఉంది, దగ్గర 70 అడుగులు ఉంటుంది స్టాచ్యూ. ఇది చాలా పెద్దది ఉంది. ఇది బయట, ఇది నార్మల్గా లోపల చూస్తే కనుక హైలైట్ ఉంది. గుడి గోపురం చూసారా ఎంత పెద్ద ఉందో. ఆ కింద నుంచి పై దాకా అమ్మవారి బొమ్మ ఉంటుందండి. లొకేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి కూడా. ఎవరైనా చూసి వద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పెనుగొండ, ఇది మన రావులపాలెం నుంచి 20 కిలోమీటర్లు వస్తుంది కరెక్ట్గానే. ఎవరైనా చూడాలనుకొని మేము చాలా ఇలా మంచిది టెంపుల్ చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ టెంపుల్కి రావచ్చు. ఎందుకంటే చాలా బాగుందండి టెంపుల్. చూడడానికి సింపుల్గా ఉంది కానీ టెంపుల్ హైలైట్ అండి. మరి ఎక్కడ చూసినట్టు ఉండదు మీకు. లోపల పక్కనే శివుడు టెంపుల్ కూడా ఉంది. ఈ శివుడు టెంపుల్ అండి. లోపలికి వెళ్ళిన భలే అనిపిస్తుంది. చుట్టూ శివుడు లింగాలు ఉంటాయి, మధ్యలో శివలింగం పెద్దది ఉంటుంది, బాగుంటుంది. ఇది మనం రూములు గట్రా కావాలి, ఇక్కడ మనం స్టే చేయాలనుకుంటే రూములు కూడా ఉన్నాయి. పెద్దదే. బయట రూమ్స్ కావాలంటే పర్సనల్ రూమ్ కావాలన్నా ఏ రూమ్ కావాలన్నా దొరుకుతాయి, స్టే చేయొచ్చు. ఈయన కట్టించారంట టెంపుల్. ఈయనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. లోపల స్టాచ్యూలు ఉన్నాయి, స్టాచ్యూలు చూపిస్తాను మీకు కూడా. గుడి అయితే చాలా పెద్దదండి. ఒకసారి చూస్తే మీకు అనిపిస్తుంది అబ్బా ఇంత పెద్ద ఉందండి అని. నాకు కూడా మైండ్ పని చేయలేదు. ఇది డోర్ తీస్తే ఎంత పెద్ద డోర్ వచ్చింది అనుకున్నారు. మొత్తం చూడండి, అమ్మవారు కనిపిస్తుంది కదా. లోపలికి వెళ్దాం. ఇప్పుడే ఓపెన్ చేశారు, కరెక్ట్గా 4 గంటలకే ఓపెన్ చేశారు. ఈ గుడ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 గంటల నుంచి 12 గంటల దాకా ఓపెన్ ఉంటుందండి. మళ్ళీ 12 గంటలు మూసేసి మళ్ళీ 4 గంటలకు ఓపెన్ చేస్తారు. 4 గంటల నుంచి 8 దాకా మళ్ళీ ఓపెన్ దర్శనం ఉంటుంది. ఎవరైనా టైమింగ్ తెలుసుకుని రండి. ఎందుకంటే మళ్ళీ 2ంటికి వచ్చారంటే 1 గంటకి అలా వచ్చారంటే మీకు మళ్ళీ 3-4 గంటల దాకా వెయిట్ చేయవలసి వస్తుంది. అనిపిస్తుంది అమ్మవారు. మొత్తం చాలా పెద్దదండి అమ్మవారు. నేను కూడా వీడియో తీసుకున్నాను. ఈ విగ్రహం వచ్చి దగ్గర 70 అడుగులు ఉండొచ్చండి కింద నుంచి. అంటే అమ్మవారు దగ్గర నుంచి ఇంకా కింద నుంచి అయితే ఒక 80 అడుగులు వస్తుంది. ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ వచ్చారండి. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ రథం అండి. చెప్పాను కదండి, ఇంకా చాలా మందికి కట్టించిన ఉన్నారని. ఈ మొత్తం రథంలో పెట్టుకుని యోగం చేశారండి. ఆ యోగంలో మొత్తం 108 మంది 102 మంది ఇలా యోగంలో ఉన్నారంట. ఇలా గుడిదాస్తులు కూడా ఇలా ఉన్నారు దీంట్లో. మొత్తం 4 వైపులు ఉంటుందండి. ఇటువైపు 2, అటుపక్క 2 ఉంటాయి. మొత్తం ఈ రూమ్లో మొత్తం 102 మందిని పెట్టారు. బొమ్మలు ట్యాచ్లు పెట్టారు. ఏ బొమ్మ చూసినా ఒకలాగా ఉంటుంది కనిపించడం అయితే, కానీ పేర్లు వేరే వేరే ఉంటాయి. ఇవ్వండి
ఇది 79 నుంచి 102 దాకా ఇది ఫస్ట్ నుంచి అంటే పక్కన ఉంది కదండి, అక్కడ నుంచి అటుపక్క 2 ఇటుపక్క 2 ఉంటాయి. అది కనిపిస్తుంది కదండి, ఇది ఒకటి. మళ్ళీ అటుపక్క 2 ఉంటుంది, అది ఎదురుకుంటా కనిపిస్తుంది కదా ఒకటి, ఇది ఒకటి. మళ్ళీ అటుపక్క 2 ఇటుపక్క 2. అలాగే 4 వైపులు కూడా పిల్ల ట్యాచెస్ ఉంటాయి. మధ్యలో అమ్మవారు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఉంటానండి. ఇంకా ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక రండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ ఇంకొక మందికి వీడియో వెళ్తుంది, అందు గురించి నేను లైక్ చేయమంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.